సాన్నిహిత్యం, అభిరుచి, నిబద్ధత మరియు ప్రజాస్వామ్యం అనేవి నిజమైన ప్రేమ యొక్క 4 భాగాలు. ఈ రోజుల్లో చాలామంది యువకులు నిజమైన ప్రేమలో లేరు, కానీ భావోద్వేగ బానిసత్వ స్థితిలో ఎక్కువగా ఉన్నారు. ఒక వ్యక్తికి బానిసై ఆ వ్యక్తి పక్కన లేకుండా జీవితాన్ని గడపడం గురించి ఆలోచించలేని స్థితికి దిగజారిపోయారు. అటువంటి స్థితిలో ఆ వ్యక్తి దూరమైతే జీవితం కూలిపోతుంది, ప్రతీకార ప్రవర్తనకు దారితీస్తుంది. అలాంటి ఒక సంఘటన ఈరోజు జరిగింది. కానీ ఇది ఎలాంటి ప్రేమ? గురువు అంటే తల్లిదండ్రులతో సమానం అంటారు, కానీ నేటి యువత దాని అర్థమే మార్చేస్తున్నారు. మా జీవితం మా ఇష్టం అంటూ ఇష్టారాజ్యంగా చేస్తున్నారు. మీరు చేసేది తప్పు అని చెప్పు తీసుకొట్టాల్సిన గురువే ఆ తప్పుకు వత్తాసు పలుకుతూ ఆ తప్పులో తాను కూడా భాగస్వామి కావడం విద్యా వ్యవస్థకే సిగ్గుచేటు. వీళ్ళు చేసిన పాపానికి బాధ మోసేది వీళ్ళని కన్నా తల్లిదండ్రులే. సరే, ఇంతకీ ఎందుకు ఇప్పుడు ఇవన్నీ విషయాలు అంటారా? అసలు విషయానికి వస్తే ఓ దారుణ ఘటన యూపీలో చోటు చేసుకుంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఒక ప్రైవేట్ స్కూల్ టీచర్ చంద్రబోస్ 8వ తరగతి చదువుతున్న విద్యార్థినితో ప్రేమాయణం సాగించాడు. గురుశిష్యుల మధ్య ఉండాల్సిన బంధం నేటి కాలంలో కొంతమంది నిర్వాకం వల్ల మసకబారుతోంది. విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఓ ఉపాధ్యాయులు 8వ తరగతి చదువుతున్న విద్యార్థినితో ప్రేమాయణం సాగించాడు. ఈ విషయం అమ్మాయి ఇంట్లో తెలియడంతో చివరకు ఇద్దరు కలిసి ఓయో రూమ్లో అనుమానాస్పద రీతిలో చనిపోయారు. ఈ విషయం తెలియడంతో ఇరు కుటుంబాల మధ్య గొడవ జరిగింది. అప్పటి నుంచి వీరిద్దరూ కలుసుకునేందుకు ఆటంకం ఏర్పడింది. అయినా కుటుంబ సభ్యులు కళ్ళుగప్పి రహస్యంగా కలుస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో ఏం జరిగిందో ఏమో కానీ నిన్న అలీఘర్లో ఓయో రూమ్లో ఈ జంట శవాలుగా మారారు. అలీఘర్లోని హోటల్లో రూమ్కు వచ్చిన ఈ జంట ఓ రూమ్ తీసుకుంది. అయితే ఆ రూమ్ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో మాస్టర్ కీతో తలుపు తెరిచి చూడగా ఇద్దరు మృతదేహాలు కనిపించాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. आज दिनांक 5/5/2025 को थाना रोरावर में करीब शाम को 6 बजे डायल 112 से सूचना प्राप्त हुई कि द रॉयल रिट्रीट होटल में एक लड़का और एक लड़की का शव मिला है। मौके पर पुलिस पहुंची तो उन्हें पाया गया कि 24 वर्षीय चंद्रभान और एक नाबालिग लड़की का शव होटल के एक कमरे में पाया गया है। प्रथम दृष्टया यह जहर खाकर आत्महत्या करने का प्रकरण मालूम पड़ रहा है। मौके पर पुलिस ने दोनों बॉडीज को पंचायतनामा करके पोस्टमार्टम के लिए भेज दिया है। विधिक कार्रवाई प्रचलित है तथा तहरीर प्राप्त कर अग्रिम विधिक कार्रवाई की जाएगी। मौके पर शांति है।